అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందమైన ప్రయాణం. ఇవాల్టి మన అందమైన ప్రయాణం తిరుపతిలో ఉన్న ఆళ్వార్ తీర్థంకు అండి. ఆళ్వార్ తీర్థం అంటే మరేదో కాదు, తిరుపతిలో నెలకొన్న కపిల తీర్థమే. మరి మన అందమైన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దామా? కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనినే ఆళ్వార్ తీర్థం లేదా చక్రతీర్థం అని కూడా అంటారు. ఈ కపిల తీర్థం తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల చేరువలోనే ఉన్నందువలన ఈసారి తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించండి. పాతాళ లోకంలో కపిల ముని ఒక అద్భుతమైన శివలింగమును ప్రతిష్ఠించుకొని పరమశివుణ్ణి తలుచుకొని తపస్సు చేశారు. ఈ సృష్టి శ్రేయస్సు కోసం ఆ తేజస్సు కలిగిన లింగం అలా పైకి పెరుగుతూ పాతాళ లోకం నుండి భూమిని చీల్చుకుంటూ భూలోకానికి చేరుకుంది. ఆ పవిత్ర శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు గోపాలకుడుగా చేరి సంరక్షిస్తుండగా బ్రహ్మదేవుడు కపిల ధేనువుగా మారి శివలింగానికి తన క్షీరముతో అభిషేకించాడు. అదే విధంగా శివలింగంతో పాటు భూమికి చేరిన గంగమ్మ ఒక కోనేరుగా ఇక్కడ వెలసింది. మొదటిసారిగా కపిల మహాముని ఈ శివలింగంకి పూజలు చేయడం వలన ఆ లింగానికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. స్వామి ఆలయంలోకి చేరిన గంగ వల్ల ఏర్పడిన తీర్థము కనుక ఆ తీర్థమునకు కపిల తీర్థము అని పేరు వచ్చింది. తిరుమలలో నెలకొన్న 108 దివ్య తీర్థాలలో కపిల తీర్థము కూడా ఒకటి. ఈ ఆలయంలో ద్వారపాలకులుగా దిండి ముండి ఉన్నారు. ప్రతి నెల సంకటహర చతుర్థికి ఇక్కడ వినాయకుడికి విశేషమైన అభిషేకాలు చేస్తారు. అలాగే కపిలేశ్వర స్వామికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం రుద్రాభిషేకం జరగడం ఇక్కడి విశేషం. ప్రతి నెల మాస శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అదే రోజున సాయంత్రం శివపార్వతులు కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడి స్వామి కళ్యాణ కంకణం లభించిన వారికి వివాహం త్వరగా జరుగుతుంది అని చెప్తారు. ప్రతి మంగళవారం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామి కార్యము స్వకార్యము అన్నట్లుగా ఇక్కడి జలపాతాల దర్శనంతో పిల్లలకు, అలాగే స్వామివారి దర్శనంతో పెద్దలకు మనసుకు ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో నిత్యం జరిగే సేవలను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, మీరు గమనించగలరు. ఈసారి తిరుమల దర్శనంతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించి ఆ శివానుగ్రహానికి పాత్రులు కండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అందమైన ప్రయాణం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.